మీరు యుద్ధానికి వెళ్తున్నప్పుడు పోయినప్పుడు అక్కడ అనేకమైనటువంటివి మీకు కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటవి అని కూడా చెప్తున్నాడు. గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు. ఇక్కడ వీళ్ళ ఎదుట 3 కనిపిస్తున్నాయి. గుర్రములు, రథాలు, అలానే విస్తారమైనటువంటి జనము. మీరు యుద్ధానికి వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు మీకు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్స్లో కూడా మీరు భయపడకుండా ఉండండి అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మనం కొన్ని వాటిని చూసి భయపడుతూ ఉంటాం. ఎందుకు దేవుడు ఇక్కడ భయపడొద్దు అని అన్నాడు అంటే, మనకి భయంలో 2 రకాలు ఉంటాయి. కొన్ని ఏంటంటే మనం చూసినప్పుడు భయపడతాము, కొన్ని ఏదో జరుగుతుంది అని భయపడతాం. ఇలా 2 భయాలు ఉంటాయి మనకి. ఇక్కడ వీళ్ళకున్నటువంటి భయం ఏంటి అని అంటే, ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆ కనబడుతున్నటువంటి ఆ రథములు కానీ గుర్రాలు కానీ విస్తారమైనటువంటి జనం కానీ వాళ్ళకి కనిపించినప్పుడు వీళ్ళు తగ్గించేసుకుంటారనమాట. మా వల్ల కాదేమో, ఇంకా మేము చేయలేము, ఇంతమంది ఉన్నారు, ఇన్ని రథాలు ఉన్నాయి, మాకు లేనటువంటి ఫెసిలిటీస్, మా దగ్గర లేనటువంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, కాబట్టి మేము ఈసారి ఇంకా ఓడిపోతాం అనేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దేవుడు ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే, మీరు యుద్ధానికి పోయేటప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఆ గుర్రాలని రథాలని అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి జనాన్ని మీరు విస్తారమైన జనం అని చెప్తున్నాడు ముందుగానే. విస్తారమైనటువంటి జనాన్ని చూసి కూడా మీరు భయపడద్దు అని చెప్తూ ఇంకోటి తను వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడనమాట. 2వ వచనంలో మనం చూస్తే 1వ వచనంలో చివరిలో, ఐగుప్తి దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును.